అంటే ఇప్పుడు మా సంగారెడ్డిలో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు తీసుకోవడం ఇష్టం లేదు, ఇంతకుముందు ఓడిపోయిన మాల ఆయనని ఎవ్వరు పట్టించుకోరు. ఆయన సంగారెడ్డిలో ఎమ్మెల్యే నిలబడి ఓడిపోయిండు మొన్న, ఆయనని ఎవ్వరు పట్టించుకోరు. ఆయన గాంధీ భవన్ లో కూర్చొని ఈటలు ఇట్లెందుకు చేసిండు, ఈటలు ఈ రోజు బీజేపీ సైడా లేదు టీఆర్ఎస్ సైడా కిషన్ రెడ్డి చెప్పాలంటాడు. అసలు నువ్వెవరు, నీకు ఏ పదవి ఉంది? ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు ఆయన. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులే లేవు. ఇప్పుడు నువ్వు ఏ అధికారంతో మాట్లాడుతున్నావు? ఈటల మాట్లాడిన దాని మీద నిజాలు మాట్లాడింది. ఒక పాత కేబినెట్ మంత్రిగా ఆ రోజు ఏం జరిగిందో, ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా ఎక్కడెక్కడ ఏం జరిగింది, కేబినెట్ లో ఏం జరిగిందనే వాళ్ళ ప్రశ్నలు ఏం అడిగిరో జవాబు చెప్పినా అని బయట వచ్చి చెప్పిండు. ఆయన మన కేసీఆర్ ను తల మీద ఎత్తుకున్నాడా? కానీ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసే పోటీ చేస్తున్నాయి, రెండు కలిసాయి అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు దీని గురించి 2014 నుంచి చెప్తూనే ఉన్నాడన్న. మాకు మస్తు మంది మైనార్టీ సోదరుల ఓటు బ్యాంక్ ఉన్నది. మేము తెలంగాణ అంటేనే గంగా జమున తైజీబ్ అని. ఈ రోజు మన ముస్లింల కోసం, మైనార్టీల కోసం రంజాన్ తోఫాలు అయితేనేమి, షాదీ ముబారక్ అయితేనేమి, ఇట్లాంటి దర్గాలకైతేనేమి ఎన్నో ఇచ్చిన కేసీఆర్ ఈ రోజు ఇంత ఉన్న ముస్లిం సోదరుల ప్రేమను కాదనుకొని, వాళ్ళ ఆప్యాయతను కాదనుకొని బీజేపీ తోటి పొట్టు పెట్టుకొని సాధించేది ఏంది? అసలు బీజేపీకి ఉన్న ఓటు బ్యాంక్ ఎంత అని కేసీఆర్ ముందర ఎవరైనా అంతరా? అసలు బీజేపీలో ఈ రోజు నిన్న రాజాసింగ్ చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, మా వాళ్ళంతా కుల రాజకీయాలు చేస్తారని రాజాసింగ్ అంటారు. మరి బీజేపీ వాళ్ళు రిలీజన్ అంటే ఏమంటారు, మత రాజకీయాలు చేస్తారని కొందరు అంటారు. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే ఏమంటున్నాడు, కుల రాజకీయాలు చేస్తారంటారు. బీజేపీకి ఎక్కడ క్రెడిబిలిటీ ఉంది తెలంగాణలో? చిన్నప్పుడు చూసిన కిషన్ రెడ్డి, చిన్నప్పుడు చూసిన ఆయన నాయుడు, ఇంకొక ఆయన తప్పితే ఎవడైనా కొత్తోడు వచ్చిండా? పాపం రోడ్ల మీద వాడి మా మిత్రులు ఉంటారు బీజేపీ మీద అభిమానంతో కొట్లాడేటోళ్ళు, గాళ్ళు మాత్రమే బీజేపీ జెండాలు పట్టేటోళ్ళు. కానీ ఏదో ఎంపీ ఎలక్షన్ లో వచ్చిన వాపును చూసి బల్ప్ అనుకుంటే తప్పు. వీళ్ళు మతాలను విడగొట్టి, హిందూ ముస్లిం గా విడగొట్టి, ఇక మోదీ రాకపోతే ఇండియా పోతుందనే ఒక కీల్ తెచ్చి గెలిచారు. కానీ వీళ్ళకి అంత సినిమా లేదు. కాళేశ్వరం విషయంలో ఇప్పుడు కేసీఆర్ గారు అరెస్ట్ విచారణ, కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారు విచారణకు హాజరు కావడం జరిగింది. మరి కేసీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారా ఏంటి? కేసీఆర్ ను అరెస్ట్ చేసే సంఖ్యలు ఇప్పటి వరకు ఉట్టలేవండి. కేసీఆర్ అనేట ఆయన తెలంగాణ జాతిపిత. కేసీఆర్ గారిని ఒక అలిగేషన్, ఒక బేస్లెస్ అలిగేషన్ పెట్టిరు. మళ్ళీ చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి స్టేట్ ను డెవలప్ చేయడానికి ఒక ప్రాజెక్టు తీసుకొస్తే దాంట్లో అధికారులు, మంత్రులు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. కేసీఆర్ ఏం చేసిండు? ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారి మీద అలిగేషన్ ఉండుంటే ఫస్ట్ A1 గా కేసీఆర్ ను పెట్టి ఫస్ట్ పిలిచి విచారణ చేసేది ఉండే. మొత్తం ఐఏఎస్ లను, యూఎస్ లను అందరు చేసినాక 16 నెలలు ఏమంటారు విచారణ చేసినాక అసలు ఏం దొరకక ఈయన పిలిచి ఇబ్బంది పెడతామన్నట్టే. గాని దీనివల్ల మా కార్యకర్తలు గాని, తెలంగాణ ప్రజలకు గాని ఈ రోజు చాలా మనోవేదనకు గురి చేస్తున్నారు. కేసీఆర్ గారు అంటే ఒక ఎమోషన్ మనుషులకు. ఆయన ఒక తండ్రి లాంటోడు ఈ తెలంగాణకి. ఆయనను ఇబ్బంది పెడితే స్టేట్ బగ్గుమంటది. ఈ తెలంగాణకి ఇక మంచి పేరు ఎప్పుడు రాదు. సార్ ఇంకొకటి మీరు అన్నారు, లాస్ట్ లో అన్నారు కదా, లాస్ట్ పిలిచిరని. మళ్ళా అదే మళ్ళా ఏమంటున్నా అంటే అందరు ఏం సమాధానం చెప్తారు దాన్ని బట్టి ఈయన ఆన్సర్ చేయడానికి లాస్ట్ కి వెళ్ళాడు అని అంటున్నాడు. అరే ఈయన చేతున్నదా? పిలిచినోడు ఆయన పోయిండా? నేను వస్తా అని ఫోన్ చేసినాడు ఆయనకేమన్నా? కేసీఆర్ నా అంతలో ఆయన పోయినా వీళ్ళు పిలిచిరా? మళ్ళీ గన్నే తింగర్ క్వశ్చన్లు, తింగర్ జవాబు. అదే చెప్తున్నా. ఆయన ఏం మళ్ళీ అంటారు? ఆయనను తీన్మార్ మళ్ళా అనొద్దిగా, తింగర్ మళ్ళా అనాలి. తింగర్ మళ్ళా అనాలి. ఆయనను ఏదో ఉన్నదని నోటికి ఇచ్చింది ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఇప్పుడు ఏమంటున్నా, ఈయన పిలుస్తూ వచ్చిండా? ఆయన అంతలో ఆయన వచ్చిండా? కేసీఆర్ గారు అన్నట్టు ఆయన ఈ రోజు పిలిస్తే ఎంక్వైరీకి వచ్చిండు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుండే. ఈ రోజు పిలిచిండు, ఈ రోజు వచ్చిండు. తప్పించుకొని పోలేదు కదా.